ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. ఇతరులకు సలహాలు సూచనలు ఇస్తారు. మీడియా రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు యోగ కాలము. పాల వ్యాపారస్తులకు అధిక లాభాలు పొందగలుగుతారు. అనవసరమైన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. శరీరంలో వేడి పెరగడం వలన ఇబ్బంది పడే అవకాశాలు కలవు. శరీరానికి గాయాలయ్యే అవకాశాలు కలవు కాబట్టి జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామితో ఉన్న కలహములు తొలగుతాయి మరియు మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పితృదేవతల ఆశీస్సులు మరియు దైవానుగ్రహము ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. సోదరీ సోదరులతో చర్చలు నిర్వహిస్తారు. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో విద్యార్థులకు విద్యయందు ఆటంకములను ఎదుర్కొంటారు. తండ్రి నుంచి ధన సహాయము ఎల్లవేళలా ఉంటుంది. ఉద్యోగస్తులకు వృత్తి యందు ఉన్న మానసిక ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. చెడు స్నేహములకు దూరంగా ఉండండి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యమవుతాయి. తగాదాల జోలికి పోవడం వలన అవమానములను ఎదుర్కోవలసి వస్తుంది. మీ ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ఏ నిర్ణయమైనా ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారు. వెండి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. నూతన వ్యక్తుల పరిచయాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. సోమరితనంతో పనులు వాయిదా వేయకూడదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి కంఠస్వరంతో ప్రజలను ఉద్వేగపరుస్తారు. హెయిర్ ఫాల్ ఒక సమస్యగా మారుతుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ సంతాన ప్రవర్తనను చూసి ఆనందిస్తారు. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. ఏ నిర్ణయమైనా స్థిరత్వంతో తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన. వైద్య వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. చలి జ్వరంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మంచి మనసుతో శత్రువులను కూడా చేరదీస్తారు. ధనపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు యోగ కాలము. కోర్టు కేసులకు సంబంధించిన పనులు వాయిదా పడతాయి. జ్యువెలరీ వ్యాపారస్తులకు అధికమైన జనాకర్షణ ఉంటుంది. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. సంతాన భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. మీ పిల్లలతో కలహం అంత మంచిది కాదు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగి సఖ్యత బలపడుతుంది. వృద్ధులు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కలవు. శుభకార్యాలు నిర్వహించే అవకాశము కలదు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ధనాన్ని పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. మహంకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో తండ్రి చేసే వృత్తి వ్యాపారాలు చేసేవారికి యోగ కాలము. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం. శ్వాసకోశ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ జీవిత భాగస్వామితో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కలవు. మధ్యవర్తిత్వాలు చేసేవారికి లాభం చేకూరుతుంది. ఏ నిర్ణయమైనా సాధ్య అసాధ్యాలను చూసి తీసుకోవాలి. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. సోదరీ సోదరులతో సఖ్యత
బలపడుతుంది. 2 విధాల ధనార్జన ఉంటుంది. తండ్రితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కలవు. బంధుమిత్రులను కలుసుకొని విందు భోజనము చేస్తారు. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ నాయకత్వ లక్షణాలతో ఒక వర్గ నాయకుడిగా నడిపించగలుగుతారు. లిక్కర్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. ఇతరుల మీద డామినేషన్ చేయడం అంత మంచిది కాదు. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు యోగకాలము. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రితో సఖ్యత బలపడుతుంది. ఈ వారంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో మీ జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థికపరమైన ఎదుగుదల ఉండును. విద్యార్థులకు పోటీ పరీక్షల యందు సత్ఫలితాలు ఉండును. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సోదరులతో సఖ్యత బలపడుతుంది. ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గోప్యంగా చూసుకోవాలి. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఏ నిర్ణయమైనా మీ జీవిత భాగస్వామితో చర్చించి తీసుకుంటారు. చలి జ్వరంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రి నుంచి వచ్చే ఆస్తి చేతికందుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో స్థూలకాయము ఒక సమస్యగా మారుతుంది. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయము. అలంకారానికి సంబంధించిన వస్తువులు అమ్మేవారికి మంచి లాభాలు ఉంటాయి. కోపాన్ని మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ ముక్కుసూటితనంతో ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. స్త్రీల కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. సిక్స్త్ సెన్స్తో రాబోయే సమస్యలను ముందుగానే పసిగడతారు. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన. జాయింట్ పెయిన్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగుతాయి. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన మీ మానసిక ప్రశాంతతకు కారణమవుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు సులువుగా తమ గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతారు. సంతాన భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేస్తారు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త పాటించాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ నమ్మకస్తులైన వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ తెలివితేటలతో శత్రువుల మీద విజయం సాధిస్తారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. నిర్ణయాలు తీసుకునే విషయంలో నిలకడైన ఆలోచన విధానం లేకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ప్రతి చిన్న విషయాన్ని ఇతరుల మీద కోపగించుకోవడం అంత మంచిది కాదు. మీ జీవిత భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగి సఖ్యత బలపడుతుంది. సోమరితనంతో పనులు వాయిదా వేసుకోకూడదు. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో కళారంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి విషయంలో సోదరులతో సంప్రదింపులు జరిపే అవకాశాలు కలవు. ఆర్థికపరమైన ఎదుగుదల మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబ విషయంలో ఉన్నటువంటి మానసిక ఆందోళనను ధైర్యంగా అధిగమించాలి. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. ప్రభుత్వానికి సంబంధించిన పనులు తొందరగా పూర్తవుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.
విద్యార్థులు తమ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం విషయంలో ఆవేశంతో కాకుండా ఓర్పుగా వ్యవహరించాలి. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు విదేశాన ప్రయత్నాలు అనుకూలము. ధనపరమైన ఇబ్బందులు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. ఎముకలకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. జ్యోతిష రంగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగట్టాలి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. శరీరంలో దాగి ఉన్న అనారోగ్య సమస్య నిర్ధారణ అవుతుంది. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. టెక్స్టైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. శరీరపరమైన అసౌఖ్యము ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు యోగ కాలము మరియు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. జూదము మరియు చెడు వ్యసనాల జోలికి పోకూడదు. సోమరితనంతో ప్రతి పనిని వాయిదా వేస్తారు. ఫార్మసీ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. కొన్ని పనులు తండ్రి సహాయంతో పూర్తి చేస్తారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కలవు. మీ జీవిత భాగస్వామితో తగాదాలు ఏర్పడతాయి. బాకీలు వసూలవుతాయి. సోదరులతో సఖ్యత బలపడుతుంది. నూతన విద్యను అభ్యసించడానికి యోగ కాలము. సంతాన ప్రవర్తనను చూసి ఆనందిస్తారు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. సర్వే జన సుఖినో భవంతు.